తమసేని బోసుకుమరి 2029 వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఏంటో తెలుసా? ఏ వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నాడో తెలుసా? నిజంగా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అదేంటంటే, నేను మొత్తం మంచి చేశాను, నన్ను ఓడించారు, వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేస్తారు, ఇంక ఇదే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఇదే కాబోతుంది. మంచి చేశాను, నేను మంచి చేశాను, నేను మీ ఇంట్లో ఫోటో అవ్వాలనుకున్నాను, మీ గుండెల్లో ఉండాలనుకుంటున్నాను, దేవుడి పటాల దగ్గర నాది కూడా ఫోటో ఫోటో ఉండాలనుకున్నాను. ఇది వరకు చెప్పాడు అట్లా. మీ పూజ గదిలో అని ఇంతకు ముందు మాట్లాడు. అందుకే చెప్తున్నాను, లేకపోతే నేను మాట్లాడిన అనేటువంటి విధంగా అంతకు ముందు మాట్లాడు. ప్రతిపక్షంలో టైంలో మాట్లాడాడు. ప్రతిపక్షం 2014 టైంలో. ఇప్పుడు కూడా నేను అట్లా ఉండాలని గుర్తుండిపోవాలనుకుంటున్నాను, కీర్తి కోసం చేశానని చెప్పేసి మాట్లాడతారు కదా. ఇప్పుడు ఆయన ఎజెండా ఒకటే, నేను మంచి చేశాను, కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోంది, మరి మంచి చేసి నన్నే ఓడించారు అంటే ఈయన మంచి చేశానని చెప్పేసి ఈయనకి ఎందుకు అనుకుంటాడో తెలియదు సరే. బట్ అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఆయన మంచి చేస్తుంటే ప్రజలు ఎందుకు గెలిపించరు? అంటే ప్రజలు పిచ్చోలేం కాదు కదా, ప్రజలు అమాయకులేం కాదు కదా. అంటే ప్రజల జడ్జిమెంట్ ని ఈయన తప్పు పట్టలేక ఈ ఒక తీసుకున్నాడు. కానీ రేపు ఎలక్షన్స్ లో ఈయన వెళ్ళబోయేటువంటి వ్యూహం ఏంటంటే, నేను మంచి చేశాను, కూటమికి అన్యాయం చేసింది, మరి నేను మంచి చేసినా నన్ను ఓడించారు, వాళ్ళ మాటలిని. ఈ వ్యూహంతోనే ఆయన ముందుకు వెళ్ళబోతున్నాడు. ఇది సక్సెస్ అయితే లేదో చూద్దాం.